నమస్కారం ప్రజలరా. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడైనటువంటి వినోద్ దొరికాడు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సరే, ఆ కథనం ఏంది, ఏమి రాసినారు, ఎందుకు దొరికినాడు? మన గతంలో మన అన్న మాజీ మంత్రి అయిపోయినాడు. ఇప్పుడంటే గతంలో అన్న మంత్రిగా ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈయన ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు, ఏది వ్యవహారం, ఏ విధంగా బెట్టింగ్లు ఆడిస్తూ ఉన్నాడు, ఏ విధంగా కోడి పందాలు ఆడుతూ ఉన్నారు, ఏ విధంగా జోదం, ఏ విధంగా గంజాయి, ఏ విధంగా చేసి డబ్బులు సంపాదించినాడు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఇకపోతే పెద్ద అక్షరాలతో దొరికినాడు అని చెప్పి రాశారనైనా ఏమి దొరికితే ఏమైతుంది, మేము అధికారంలోకి రామో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మేము బయటికి తీసుకొని వచ్చి మేమే అన్నీ చేస్తాం కదా బ్రహ్మాండంగా. మీరు చూడండి, జగనన్న ఉన్నాడు, జగనన్న పక్కన ఉండేటువంటి వ్యక్తి జగన్తో వినోద్ చిత్రంలో జయమంగళ ఫైల్ అంట. గుడివాడ డిసెంబర్ 19 ఆంధ్రజ్యోతి కథనం ఇది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు గుడివాడలో చేసిన అరాచకాలన్నీ ఇన్ని కావు. నాని అండతో కోనసాని వినోద్ మరింత రెచ్చిపోయాడు. సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్లు యథేచ్ఛగా నిర్వహించాడు. నానితో ఉన్న సత్సంబంధాలతో వినోద్ వైపు అప్పటి పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు అని చెప్పి అయితే ఒక పెద్ద కథనమే రాశారు. ఎందుకంటే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి గుడివాడలో జరిగేటువంటి క్యాసినో, ఎక్కడో సముద్రాల్లో ఎక్కడో నీళ్ల మీద ఆడేటువంటి క్యాసినోని గుడివాడకు తెచ్చినప్పుడు గుడివాడ నాని అనుచరుడిగా ఉండేటువంటి ఈ వినోద్ అనేటువంటి వ్యక్తి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు, అదేవిధంగా అన్యాయం చేసేవాడు సెటిల్మెంట్లు, ఈ పేకాట శిబిరాలు పెట్టడంలో పెద్ద తప్పేం లేదని మా వాడు అంటాడు. ఎందుకంటే మనం చేసేటివన్నీ పెద్ద పెద్ద క్రైమ్లు, పెద్ద పెద్ద కథలు, పెద్ద పెద్ద కహానీలు. మరి ఇటువంటిప్పుడు ఈ చిన్న చిన్న చేయటంలో తప్పే ఉన్నది. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉంటాడు, నాని అనుచరుడు అని చెప్పి తిరిగేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేల పేరుతో ముంచేశాడు వినోద్. కొడాలి నాని రాజకీయ వ్యూహకర్తగా ప్రచారం చేసుకునేవాడు. ఈ కార్యక్రమంలో గత ఎన్నికల్లో మాజీ మంత్రులు జోగి రమేష్, పేరు నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాడు. వినోద్ విశ్లేషణలు నమ్మి గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కట్టి కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఎందుకు నష్టపోరు? బ్రహ్మాండంగా నష్టపోతారు. అంటే మనం ఏదో ఒక రకంగా డబ్బుల్ని జమ చేసుకోవాలా. ఈ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఈ గంజాయి, అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి పేకాట శిబిరాల మీద మెరుపుదాడులు చేస్తున్నాం, మేము బ్రహ్మాండంగా ఉన్నామంటున్నారు. మరి ఈడెట బతకాలి ఇప్పుడు? కాదు, ఈడెట బతకాలంట. ఏదో గంజాయి అమ్ముకోనో, లేకంటే క్రికెట్ బెట్టింగ్లు బొకేలుగా ఉండో, లేకంటే పేకాట శిబిరాలు పెట్టుకోనో, లేకంటే చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకొని గతంలో మా ప్రభుత్వంలో బతికినటువంటి వ్యక్తులు ఈరోజు అవకాశం లేకుండా చేసినారు. అదేవిధంగా చూసుకుంటే కోటాను కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మనమే గెలుస్తాం, చూస్తాం, పొడుస్తాం ఈడి రాజకీయ సర్వేలు చేయించి, ఈడి విశ్లేషణలు చేసి కోటాను కోట్ల రూపాయలు ఏమంటే కమిషన్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు. కూటమి పాలనలోనూ కొనసాగిన హవా పంపకాల్లో వచ్చిన తేడా వల్లే అరెస్టులకు దారి తీశాయా? అదేవిధంగా చూస్తే మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు ఒకడైన రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన కోనసాని వినోద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఏమయ్యా, మా నాని అన్నగా ఒకడే కాదు కదా, అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా థాయిలాండ్లో కూర్చొని కూడా ఇక్కడ ఆన్లైన్కి సంబంధించి బెట్టింగ్లు ఏ విధంగా జరిగినాయి, గతంలో మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రస్తుతానికి కోట ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఇటువంటి వాటికి ఎక్కడా కూడా తావు లేదు. ఏ గంజాయి తోలుకొని పొద్దామన్నా కుదరదు, కల్తీ మద్యం లేదు, ఆన్లైన్ బెట్టింగ్లు లేవు, చేయనీయడంలా, పేకాట శిబిరాల పెట్టనీయడంలా. మనం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకున్నాం, ఇప్పుడు అందులోనూ డిసెంబర్లో ఉన్నాం, ఇంకా రేపు జనవరి నుంచి సంక్రాంతి. మనం అధికారంలో ఉంటే ఏ విధంగా క్యాసినో పెట్టుండే వాళ్ళం. మరి ఇటువంటి ఈ వినోద్ అనేటువంటి వ్యక్తి ఎన్ని శిబిరాలు, కోడి పందాలు పెట్టుండేవాడు, ఎన్ని బర్రెలు పెట్టుండు, ఎన్ని పేకాట శిబిరాలు పెట్టుండు, ఏ విధంగా కోటాను కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకోండు.
ఈ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇటువంటి అన్ని లేకుండా చేయటం మూలానే మన వాళ్ళందరూ కూడా, మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. నష్టపోయినారు ఆల్రెడీ, నష్టపోయేటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ ఇంకా మనకి ఏ వ్యాపార మార్గం లేదు, ఎక్కడి నుంచి ఆదాయం వచ్చాది? ఇంకా ఆదాయ వనరులన్నీ మా పార్టీ వాళ్ళకి లేకుండా చేసినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెటిల్మెంట్లు, బెట్టింగ్, పేకాట శిబిరాల నిర్వాహకునిలో సిద్ధాస్తుడైన వినోద్ వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ బహిష్కృత నాయకుడు మరో యువ నాయకుడి అండతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. తాజాగా సదరు టీడీపీ నాయకులు ఇటీవల బంధం చట్టంతో పోలీసులు అరెస్టు చేసినట్లు పట్టణంలో వినికిడి. అంటే టీడీపీ వాళ్ళు పక్కా ఉన్నారా లేరా అనేది కూడా ఏమి దిగాల బహిష్కరించినటువంటి నాయకుడు అంటే ఎవడు మరి? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బెట్టింగ్లు, ఇటువంటి గంజాయి, పేకాట శిబిరాలు కూడా చాలా వరకు తగ్గినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పోలీసు వాళ్ళని అపార్ట్మెంట్లు కింద ఏదైతే ఒక షాడో టీమ్ని కింద పెట్టి మనం ఆడించినటువంటి రోజులు ఉన్నాయి గతంలో. మనం ఆ విధంగా అధికారుల్ని, ఆ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని డబ్బులు సంపాదించినటువంటి మాటలు వాస్తవం. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వాటికి పెద్దగా ఎక్కడా కూడా తావులేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కొడాలి నాని అనుచరుడు ఎవడైతే ఉన్నాడో, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాడు అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నానికి ఏ విధంగా డబ్బులు సంపాదించి పెట్టుంటాడనేది ఒకసారి ఆలోచన చేయండి. పాయింట్ నెంబర్ 2, ఏ విధంగా వినోద్ అనేటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా ఆయన ఆస్తులు సంపాదించుంటాడో కూడా ఆలోచన చేయండి. ఈడ ఇంకొక విషయం మనం ఆలోచన చేస్తే, జయమంగళ పార్టీ ఫిరాయింపుతో కీలక పాత్ర, జిల్లాలో పలువురు కీలక వైసీపీ నేతలతో ఉన్న సత్సంబంధాలతో కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరడంలో వినోద్ కీలక పాత్ర పోషించాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో జయమంగళ పార్టీ కండువా కప్పుకునే సమయంలో వినోద్ పక్కనే ఉండటం విశేషం. ఇదో ఉన్నాడు కదా ఆ రోజు, ఇదో కొత్త వ్యవహారం అంతా కూడా. ఎన్నికల అనంతరం జయమంగళ పార్టీని వీడేలా రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇటీవల జనసేనలో చేరిన వైసీపీకి చెందిన మాజీ మంత్రికి వచ్చేలా చేసేందుకు 12 కోట్లు డీల్ కూడా కుదుర్చుకున్నాడని సమాచారం. ఈ కార్యక్రమంలో సదరు మాజీ మంత్రి నుంచి 3 కోట్లు అడ్వాన్సులుగా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది అని చెప్పి రాసినారు. కోటాను కోట్లే ఎక్కడైనా సరే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి అనుచరుడే ఆ విధంగా కోట్ల రూపాయల డీళ్లు, కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు ఈ విధంగా ఏర్పాట్లు చేశారంటే, ఇంకా 5 సంవత్సరాల పాటు కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అక్రమాలు చేస్తుంటాడు, ఏ విధంగా ఏ రూట్లో పోతే మనకు డబ్బులు వచ్చాయని చెప్పి ఆలోచన చేసి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు దోచుకొని ఉంటాడనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలంటే పడతాందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఇటువంటివన్నీ కూడా మనం చేయాలంటే మన జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాదు కదా, ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా కూడా మనం ఇటువంటి పనులు చేయొచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన అన్నను మనం ప్రధానమంత్రిని చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ ఇటువంటి ఇంకా పెద్ద పెద్ద సెటిల్మెంట్లే చేయొచ్చు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.